ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎదురు లేకుండా దూసుకుపోతుంది. వైసీపీకులు పలు నియోజకవర్గాల్లో ఓటర్లు గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలను దాటి ఎన్డీఏ కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ భారీ మెజార్టీ దిశగా కొనసాగుతున్నారు. లోక్సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు హవా కొనసాగుతోంది. వెలువడుతున్న ఫలితాల్లో కూటమి శ్రేణుల్లో జోస్ కనిపిస్తోంది. ఇప్పటికే 103కు పైగా స్థానాల్లో టీడీపీ, 14కు పైగా స్థానాల్లో జనసేన, 3 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా వైసీపీ కేవలం 2 స్థానాల్లో ముందంజలో ఉంది. ఫలితాలు ఇలాగే కొనసాగుతుంటే వైసీపీకి 25 స్థానాలు దక్కడం కూడా కష్టమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ ఎన్డీఏ కూటమి ఆధిక్యం సెంచరీ మార్కును దాటి దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, తేనేటి వనిత, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా కూటమి బాటలో పయనిస్తున్నారు. ఏపీలో కుమ్మేస్తున్న కూటమి, తేలిపోయిన వైసీపీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎదురు లేకుండా దూసుకుపోతుంది. ఇప్పటికే 103కు పైగా స్థానాల్లో టీడీపీ, 14కు పైగా స్థానాల్లో జనసేన, 3 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా వైసీపీ కేవలం 2 స్థానాల్లో ముందంజలో ఉంది. ఫలితాలు ఇలాగే కొనసాగితే వైసీపీకి 25 స్థానాలు దక్కడం కూడా కష్టమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుంది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 91 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, భాజపా 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక వైసీపీ ప్రస్తుతం 13 స్థానాల్లో అత్యధికంగా మెజార్టీలో ఉంది. తెలంగాణ లోక్సభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. వెలువడుతున్న ఫలితాల్లో నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్నాయి. గంట గంటకు ఆధిక్యాలు మారిపోవడంతో ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుండగా బీజేపీ 6 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం హవా కొనసాగుతోంది. గులాబీ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు నిర్వేదంతో కూరుకుపోతున్నారు. ఆధిక్యంలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 20,000కు పైగా ఓటర్లతో ముందంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం ఖాయం కనిపిస్తోంది. సంబరాలు చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు. ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. మొత్తం 154కు పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు అత్యధికంగా కొనసాగుతున్నారు. ఇక 20 లోక్సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర కూటమి అభ్యర్థులు ఏకపక్షంగా దూసుకుపోతున్నారు.